భర్త సంపాదన అనేది రెట్టింపు కావాలి, ఎక్కువగా సంపాదించాలి మా భర్త అని చెప్పి ఆడవాళ్ళు అనుకుంటే కనుక కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి. అవేంటో ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. భర్త సంపాదనను బట్టే కదా ఆడవాళ్ళకి మనకి సొసైటీలో రెస్పెక్ట్, గౌరవం అనేది ఉండేది. మన బంధువులు గౌరవం ఇవ్వాలన్నా, లేదా మన పుట్టింటి వాళ్ళు గౌరవం ఇవ్వాలన్నా, మన అత్తింటి వాళ్ళు గౌరవం ఇవ్వాలన్నా, ఇరుగు పొరుగు వాళ్ళు గౌరవం ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా మన భర్త సంపాదించే సంపాదనను బట్టి మనకు బయట రెస్పెక్ట్ అనేది దక్కిద్దనమాట. భర్త బాగా లక్షలు కోట్లు సంపాదించే ఆడవాళ్ళకి బయట తెలుసు కదా మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఇక వామ్మో వాళ్ళు వస్తున్నారంటే హడావుడి చేసేస్తారు, అంత వాల్యూ ఉంటుంది. అదే కొంచెం తక్కువ సంపాదించే వాళ్ళ పిల్లలకి వాల్యూ అనేది అంతగా ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషికి ఎక్కడుందండి విలువ, డబ్బుకే కదా విలువ ఉంది. నిజాలైతే అలాగే ఉంటాయి. వీళ్ళాయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంట అనంటే వాళ్ళ ఆవిడికి విలువ. వీళ్ళాయన పెద్ద జాబ్ చేస్తున్నాడంట, నెలకు 10 లక్షలు సంపాదిస్తాడంట అంటే వాల్యూ, అట్లా అనమాట. అదే వీళ్ళాయన ఏదో పనికి వెళ్తాడంట, రోజువారీ కూలికి వెళ్తాడా అనంటే అక్కడ వాల్యూ అనేది ఉండదు. అట్లాగా మనిషి చేసే పనులను బట్టి, మనిషి వెనకమాల ఉండే సంపాదనను బట్టి ఆ ఆడదానికి విలువ ఇవ్వటం అనేది సమాజంలో జరుగుతుంది. కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళకి ఇంకా అప్పులు ఉంటాయి అన్నమాట. చేస్తారు, వస్తాయి కానీ ఎట్లా వస్తాయి అట్లాగే వెళ్ళిపోతాయి. కొంతమందికి చేతిలో లక్ష్మీదేవి నిలబడదు. కొంతమంది ఏది కూర్చొని తెల్ల చొక్కా నలగకుండా, ఇస్త్రీ చేసిన చొక్కా నలగకుండా, తెల్ల చొక్కాకు మట్టి కాకుండా, చెమట కాకుండా తెలివితేటలతో సంపాదిస్తారు, బిజినెస్లు చేస్తారు, కోట్లు లక్షలకు లక్షలు సంపాదిస్తారు. మరి వాళ్ళకెందుకు అలా భర్త సంపాదన అనేది పెరగకపోవటానికి, నిలబడపోవటానికి ఆడవాళ్ళు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భర్తలు పని మీద బయటికి వెళ్ళంగానే వెంటనే తలుపులు వేసుకుంటారు. అలా తలుపులు వేసుకొని ఇళ్లల్లో పనులు చేసుకునే అలవాటు చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంది. తలుపులు వేసుకోవటం తప్పని ఇక్కడ నేను అంటల్లా, కానీ వెళ్ళంగానే వేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి వేసుకోండి. ఎందుకంటే అట్లా భర్త బయటికి వెళ్ళంగానే తలుపులు వేయటం అనేది తప్పు. కాసేపు ఒక 5 నిమిషాలు మీరు ప్రశాంతంగా కూర్చొని తర్వాత వేయండి. అంత హడావుడిగా భర్త అట్లా అటు సైడ్ తిరగంగానే వెంటనే అట్లా తలుపు వేయటం అనేది కరెక్ట్ కాదు. అది అతని మనసులో ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది అనమాట. ఏందో వెళ్తున్నాము వస్తున్నాము, తన పని ఏందో తను చేసుకుంటుంది, అట్లా ఉంటుంది. అలా కాకుండా తలుపు అనేది అంటే మనకు లక్ష్మీదేవితో సమానం అనమాట. గుమ్మంలో ఆ తలుపు అనేది కాసేపు అట్లా తీసి ఉంచితే అతనికి ఒక రకమైనటువంటి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట. అట్లాగా భర్త పూర్తిగా బయటికి వెళ్ళనివ్వండి, ఒక 5 నిమిషాలు ఆగండి, ఆగినాక అప్పుడు వేయండి ప్రశాంతంగా. వెళ్ళేదాకా అతనికి కనిపిస్తూ ఉండండి. అట్లా కనిపిస్తుంటే అతనికి సంతోషంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారు, వెళ్ళంగానే గబా ఇల్లు తుడుచుకొచ్చుకోవటము అలా చేస్తారు. వెంటనే అట్లా చేయకూడదు. కాస్త ఒక 5 నిమిషాలు ఆగి కాస్త టీయో కాఫీయో తాగి చేసుకోండి. అంత హడావుడిగా చేయాల్సిన పనేముంది. కొంతమంది తల్లకిందులుగా బట్టలు మడతేస్తూ ఉంటారు భర్తలయ్యి. అలా ఎప్పుడు కూడా మడతేయకూడదు. మగాడి బట్టలు నీట్గా చక్కగా మడతలు పెట్టాలి. ఎందుకంటే తను స్నానం చేసి బట్టలు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఎట్లా పడితే అట్లా బట్టలు ఉంటే తనకి ఒక ఇంట్రెస్ట్ అనేది పోయిద్ది అనమాట. ఏందోలే చేస్తున్నాంలే పెడతాంలే అదొక ఇంట్రెస్ట్ పోయిద్ది. అట్లా కాకుండా బట్టలు నీట్గా మడత పెట్టుంటే చక్కగా అతనికి ఒక ఆశ అనేది కలిగిద్ది అనమాట. జీవితం మీద, డబ్బు మీద సంపాదించాలి, చేయాలి, మా ఆవిడ చూడు ఎంత కష్టపడుతుందో అలాంటి ఆశ కలిగిద్ది. కాబట్టి బట్టలు నీట్గా మడతేయాలి. అలా మీ భర్తకు సంబంధించినటువంటి పనులు ఏమన్నా ఉంటే చక్కగా నీట్గా చేయండి. అతను వెళ్ళేదాకా అతనికి చక్కగా టిఫిన్ పెడతాము, టీ ఇవ్వటము, అతనికి బాక్సులు ప్రిపేర్ చేసి పెడతాము. అట్లా చక్కగా తన చుట్టూతో తిరిగి తన పనులు చేయండి ప్రశాంతంగా. మీకు ప్రశాంతంగా ఉంటుంది, తనకి ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల పనులు స్కూల్కి వెళ్ళాలి కదా మేడం, మరి చెయ్యాలి కదా అనుకుంటే కొంచెం ముందు లేవండి. కొంచెం ముందు లేచి నిదానంగా ప్రశాంతంగా చేసుకోండి. ముందు అర్జెంట్ అయిన పనులు చేసుకోండి. ఏమన్నా తర్వాత చేసుకునే పనులు ఏమన్నా ఉంటే తర్వాత చేసుకోవచ్చు. హడావుడి లేకుండా మీకు కంగారు ఉండదు, వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొంతమంది కుంకుమ బొట్లు పెట్టుకునేటప్పుడు పాపట్లో నుదుటి మీద కొంచెము ఎంగిల్ చేసుకొని పెడతా ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. కొంచెం నీళ్ళ తడైన చేసుకొని పెట్టుకోవచ్చు, కానీ అట్లా ఎంగిలి తడితో మాత్రం పెట్టుకోకూడదు. అది కలుసుబాటు కాదు. కొంతమంది గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తూ ఉంటారే కానీ ఆ గ్యాస్ పొయ్యి అనేది చాలా డర్టీగా, మురికిగా ఉంటుంది. అలా కాకుండా గ్యాస్ పొయ్యి అంటే మనకు లక్ష్మీదేవితో సమానం. చక్కగా గ్యాస్ పొయ్యిని శుభ్రంగా క్లీన్ చేసుకొని
వంట అనేది చేసుకోవాలి. గ్యాస్ పొయ్యి చుట్టూతా కానీ ఆ వెనకమాల ఉన్న గోడలు కానీ సైడ్స్ని ఉన్నాయి కానీ చక్కగా అద్దంకలాగా ఉంచుకోవాలి వంటగది అనేది. ఎలా పడితే అలా ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది మనకి దొరకదనమాట. వెళ్ళి మీ భర్త వెళ్ళి గబక్కన వంటగదిలో చూసినప్పుడు శుభ్రంగా ఉంటే అతనికి ఒక మంచి పాజిటివ్ వైబ్రేట్స్ వస్తాయి. అలా కాకుండా నెగిటివ్గా అలా ఉంటే ఎవరికైనా ఒక రకంగా అనిపించింది కదా, మనకే ఆడవాళ్ళకే అనిపించింది. కాబట్టి వంటగదిని ఇల్లును కొంచెం శుభ్రంగా ఉంచుకోండి. అలాగే మీరు ఉదయం నిద్ర లేచేటప్పటికి వినాయకుడి పటం ఎదురుగా ఉండేటట్టు చూసుకోండి. అలా లెగవంగానే వినాయకుడి పటం చూస్తే ఆడవాళ్ళు మీ భర్తకు బాగా కలిసి వచ్చింది. అలాగే గ్యాస్ పై వెలిగించేటప్పుడు ఓం బ్రహ్మనే నమః అనే ఒక మంత్రం చదువుకొని వెలిగిస్తే చాలా కలిసి వచ్చింది. అలాగే శుక్రవారం పూట అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. అలా 5 శుక్రవారాలు చేయండి, మీ భర్తకు బాగా కలిసి వచ్చింది. అలాగే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరాన్ని అందులో వేసి మూటకలాగా కట్టి ఆ పచ్చకర్పూరం మూటని మీ దేవుడి గుడిలో కానీ లేదా మీ బీరువాలో కానీ లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందలు కానీ పెట్టి దానికి సాంబ్రాణి పొగ వేసి వారానికి ఒకసారి కనీసం ధూపం వేస్తే మీ భర్త సంపాదన అనేది అమాంతంగా పెరిగిద్ది. ఒకవేళ పచ్చకర్పూరం అందుబాటులో కనుక లేకపోతే మీ ఇంట్లో యాలకులు ఉంటాయి కదా, ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులు, ఎండిపోయిన యాలకులకి ధనాన్ని ఆకర్షించే గుణం ఉండదు. ఆకుపచ్చ రంగు యాలకులకి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది అనమాట. అలా ఆకుపచ్చ రంగు యాలకులు తీసుకొని ఒకటి ఇట్లాగే పసుపు రంగు గుడ్డ తీసుకొని క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక 5 యాలకులు వేసి అది కూడా చక్కగా మూట కట్టేసేసి మీ భర్త వెళ్ళేటటువంటి పొరుసులో కానీ చిన్నది మూట అంటే పెద్ద మూటలు కాదు, చిన్న క్లాత్ తీసుకొని అట్లా అందులో వేసి 5 యాలకులు వేసి మూట కట్టుకొని అది పొరుసులో కానీ లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందలు కానీ లేకపోతే మనం ఇంట్లో బీరువాళ్ళ డబ్బులు పెట్టేటటువంటి ఆ ప్లేస్లో కానీ అట్లా వేసి అట్లా పెడితే ఆ మూట అనేది మనకి ఈ ఆకుపచ్చ రంగు యాలకులకి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది అనమాట. చక్కగా మంచి స్మెల్ వస్తుంది, చక్కగా డబ్బులు ఎక్కువగా సంపాదించేటటువంటి ఆలోచనలు మీ భర్తకు వస్తాయి అన్నమాట. అలాగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎందుకంటే యాలకులు అంటే కూడా లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. కుదిరితే అలాగైనా పచ్చకర్పూరం మూటైనా లేకపోతే ఇలా యాలకులైనా సరే ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రయత్నించండి. ఇలా శుక్రవారం పూట మాత్రమే చేయండి, మీకు చాలా మంచి జరిగిద్ది. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది గాజులు, ఒక గాజు వేసుకోవటం లేకపోతే 2 గాజులు వేసుకోవటం లేకపోతే అసలు గాజులు వేసుకోకపోవటం కూడా ఫ్యాషన్ అయిపోయింది. అట్లా కాకుండా ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే చక్కగా మీ భర్త కళ్ళకి చక్కగా చేతి నిండా గాజులు వేసుకొని ఉంటే చాలా మంచిది. మట్టి గాజులు వేసుకోవటం అనేది ఇంకా శుభప్రదం అన్నమాట. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఇంట్లో చక్కగా మట్టి గాజులు వేసుకొని తిరగటం నేర్చుకోండి. అలా మీ చేతులకి గాజులు అలా పనిచేసేటప్పుడు చక్కగా సవ్వడి చేస్తూ ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. అలా చక్కగా మీ భర్త చూస్తానికి కూడా ఇష్టపడతాడనమాట. అట్లా చేతి నిండా గాజులు ఉంటే కలర్స్గా రంగులుగా నీట్గా అలా మట్టి గాజులు వేసుకుంటే చాలా ఆకర్షణగా ఉంటుంది అనమాట. ఆ మట్టి గాజుల్లో కూడా ఆకుపచ్చ రంగు గాజులు కానీ లేదా ఎరుపు రంగు గాజులు కానీ వేసుకుంటే చాలా మంచిది, మీ భర్తకు ఇంకా కలిసి వచ్చిద్ది అనమాట. అలాగే ఈ గాజులు కూడా ఆదివారం పూట శుక్రవారం పూట కొనుక్కోండి. అలా కొనుక్కుంటే శుక్రవారం పూట ఆదివారం పూట మీ భర్త సంపాదన అనేది పెరిగిద్ది. మంగళవారం శనివారం అలాంటప్పుడు మనం మట్టి గాజులు కొనకూడదు, అది శుభప్రదం కాదు. చిన్న ఏముందని తీసి పడేయమాకండి, ఇలాంటి వాటిట్లోనే అసలు కిటికలు అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రతి మాట వెనక మన చాలా గొప్ప అర్థాలు ఉంటాయి మన శాస్త్రాల్లో. ఏముందని తీసి పడేస్తే అది ఇబ్బందులు పడతామన్నమాట. ఇలాంటివన్నీ పాటించి చేసే వాళ్ళకి లక్ష్మీదేవి నిలబడిద్ది. ఆ గాజులు కూడా చక్కగా ఆడవాళ్ళు వేసుకోండి, లేకపోతే మగవాళ్ళ చేతులకి ఆడవాళ్ళ చేతులకి తేడాలు లేకుండా పోతున్నాయి. మీ భర్త మీ మీద ప్రేమ పెరగాలన్నా అతనికి సంపాదన మీద ఇంట్రెస్ట్ పెరగాలన్నా ఇలాంటి చక్కగా చేసుకోవాలన్నమాట. అలాగే కొంతమంది ఇళ్లలో దేవుడి పూజా మందిరాలు ఆ దక్షిణం వైపుకు తిరిగి ఉంటాయి. అలా ఉండకూడదు. ఎప్పుడైనా తూర్పు వైపు దేవుడి గది ఉండి పడమర ముఖం వైపు దేవుడి పటాలు చూస్తూ ఉండాలి. ఏదన్నా మనకి భర్తలు ఏంటంటే ఏదైనా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా బయటకు వెళ్ళేటప్పుడు పూజ మగాళ్ళు చేస్తే ఇంకా ఇంటికి బాగా కలిసి వచ్చిద్ది అనమాట. వెళ్ళేటప్పుడు చక్కగా కాస్త పూజ దీపారాధన చేసి కాస్త హారతి చూపించి వెళ్ళండి, చాలా మంచి జరిగిద్ది, బాగా కలిసి వచ్చిద్ది. ఒకవేళ ఒక్కొక్కసారి ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో పూజ చేయటానికి కుదరదు, అలాంటి టయాల్లో కానీ ఇట్లా మగవాళ్ళు చేస్తే ఆ ఇంటికి ఇంకా మంచిదనమాట. అలాగా కొంచెం మీరు మగవాళ్ళు కూడా ఎప్పుడన్నా కుదిరితే పూజ చేయడానికి ట్రై చేయండి, అది మీకు అవకాశాన్ని బట్టి. ఎందుకంటే చక్కగా పొద్దున్నే స్నానం చేసి ఉంటారు కాబట్టి వెళ్ళేటప్పుడు దేవుడికి భక్తితో 2 సాంబ్రాణి కడ్డీలు వెలిగించినా కూడా చాలా మంచి జరిగిద్ది
అనమాట మన కుటుంబానికి. ఇలా ఆడవాళ్ళు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే ఇలాగా గ్యాస్ పొయ్యి వెలిగించేటప్పుడు కానీ అలా బ్రహ్మనే నమః అని అనుకోవటము, చక్కగా మట్టి గాజులు వేసుకోవటం, ఇల్లు వెంటనే హడావుడిగా తలుపు లేకుండా ఉండటం, ఇలాంటివన్నీ పాటిస్తే మీ భర్త సంపాదన అనేది అమాంతం పెరిగిద్ది. మీకు మనశ్శాంతిగా సంతోషంగా, మన భర్త సంపాదిస్తే మనమే కదా హ్యాపీ, అలా సంతోషంగా ఉండొచ్చు. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకోండి. డబ్బు అనేది విపరీతంగా పెరుగుతుంది. మీ భర్త చక్కగా సంపాదిస్తాడు. మనకి హ్యాపీగా దిగులు లేకుండా ఉండొచ్చు. మీరందరూ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.